లవ్ చేశాడా? వాడి మొహంలో ఎక్కడైనా ప్రేమ పలుకుద్దా? ఏరా నిజమేనా? కేశవ ప్రేమలో పడ్డా? మన కన్నాకంతా తెలుసనయ్యా. అందుకేనా బుస్సు ముంగిసాని ఏడిపిస్తున్నారు? అయితే ఇంకో కోడలి ఇంటికొచ్చి ఊరి జనాలందరి నోరు మూసుకునేలా చేస్తుందన్నమాట. ఇప్పుడు ఆ అబ్బాయి గొడవకొచ్చాడు కదరా, ఏం చేద్దాం? ఈ ఇంటికి ఏ గొడవ లేకుండా ఏ గోడు వచ్చేట్లేదురా. గొడవ పడకండి. మేము ఇక్కడ అడగడానికి వస్తే మీరేంటి మంతనాలు చేస్తున్నారు? ఆ కేశవాన్ని పిలవండి. కుదరదురా అబ్బాయి, గొడవలు ఎందుకు లేరా? మీ చెల్లి జీవితాంతం మమ్మల్ని తిట్టుకుంటుంది. రండి, మా పెద్దోడు 4 దోశలు పోషిస్తాడు, టీ కూడా పెట్టిస్తాడు. తిని తాగి వెళ్ళి మీ పెద్దలను పంపించండి. ఏంటి తిని తాగిపోయేది? మా పేరెంట్స్ రారు, నేను వచ్చాను కదా, నాకు సమాధానం చెప్పు. రేయ్, నేను పిల్ల బచ్చాల జోలికి వెళ్ళను. గోటితో గుచ్చానంటే గొడ్డలతో వేసినట్టే అవుద్ది. బాబు ఆది, మీకు మాకు గొడవలు అనవసరం. మావాడు మంచోడు, బాగానే సంపాదిస్తున్నాడు. ఇద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు అడ్డుపడ్డం తప్పు. మీరెళ్ళి గోళీలు కర్రబిల్ల ఆడుకోండమ్మా, వెళ్ళండి. ఏయ్ ఏంటి, వాడిని నా చెల్లెలు ప్రేమిస్తోందా? అసలు ఇదొక ఇల్లేనా? మీరు అసలు మనుషులేనా? మనుషులం కాబట్టే ఇంటి ముందుకి కుక్కలు వచ్చి మొరిగిన కుక్కల్లాంటి మనుషులు అనుకుని జవాబు చెప్తున్నాం. మనుషులైతే మాట్లాడతాం, కుక్కలైతే తరిమేస్తాం. నువ్వేంటో డిసైడ్ చేసుకో. ఏయ్ నేనే మాట్లాడుతున్నాను, మీరందరూ ఏం మాట్లాడుతున్నారు? నా చెల్లి జోలికి వస్తే ఊరుకోను. నా తమ్ముడు మీ చెల్లి ఇంటికి వచ్చాడా? మీ చెల్లి మా తమ్ముడు షాప్కి వచ్చిందా? ఏం మాట్లాడుతున్నావు రాదిగా? నీకు దమ్ముంటే నీ చెల్లెల్ని నా తమ్ముడు షాప్కి రాకుండా ఆపు. ఏ ఆడపిల్లైనా నచ్చిన వాడితోనే మాట్లాడుతుంది. పోరా పిల్ల బచ్చా, ఇక్కడ తంతే అక్కడ పడతావు. నా కొడుకేమైనా మీ ఇంటికొచ్చి నీ చెల్లెలు చేపట్టుకుని లాగాడా? ఒకవేళ నిజంగానే మీ చెల్లెలికి మా కేశవ్ అంటే ఇష్టమేమో. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే నీ తమ్ముడికి ఇచ్చి చేయమంటావా? ఇది ఇల్లా బూత్ బంగ్లానా? ఊళ్ళో ఎవరైనా దీన్ని ఇల్లు అంటారా? చూడరా నా తమ్ముడు బామర్ది, వాళ్ళకి నచ్చితే ఈ పెళ్లి జరుగుతుంది అంతే. రేయ్, మీ తమ్ముడిని చంపేస్తాం. నా చెల్లిని మర్చిపోమని చెప్పు. చంపేస్తావా? నేను ఇప్పుడు నిన్ను చంపేస్తాను. చంపేస్తావా? వదలరా, దండ పెడతానరా, వదలరా, వాడు చచ్చిపోతాడరా. వదలరా చక్రి, వదలు. రేయ్, ఇది ఇంతటితో పోదు. నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఎప్పటికీ నా చెల్లెల్ని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయనురా. ఇంకోసారి మీ తమ్ముడు మా చెల్లితో మాట్లాడితే కాళ్ళు చేతులు విరక్కొడతాను. వాడి గోరు కూడా పీకలేవురా. రెంచుతో కొట్టాడంటే 2 ముక్కలు అవుతావు. బాబు, అనవసరంగా గొడవలు పెంచుకోవద్దు. ఇద్దరు ఇష్టపడితే మేమొచ్చి మీ పెద్దవాళ్లతో మాట్లాడతాం. మాట్లాడి పెళ్లి కొప్పిస్తారా? ఈ లాడ్జికి నా చెల్లిని పంపించాలా? అసలు ఈ లాడ్జికి ఏ అమ్మాయి రాదు. లాడ్జ్ అన్నావు అంటే లాగి పెట్టి 4 పీకుతాను రాబాయ్. నా కొడుకు జోలికి వెళ్ళామని తెలిసిందో, నా ఇంటి గురించి తెలుసుకున్నాడువే, నా గురించి కూడా తెలిసే ఉంటది. ఎంత బతుకు బతికి నల్లిని చంపి జైలుకు పోలేక ఆగుతున్నాను. ఏ మనిషివయ్యా నువ్వు? ఇలాగే నీ కొడుకులు తయారయ్యారు. అందరూ రౌడీలు, హంతకులే ఉన్నారు. అవునరా, మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. ఈ మబ్బుగాలు వేసుకొచ్చి గొడవ చేస్తున్నావు. వెళ్ళా, అంతా కలిసి పెప్పర్మెంట్లు బిస్కెట్లు కొనుక్కొని తినండి. మిమ్మల్ని ఇలా కాదు, మిమ్మల్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. గుర్తు పెట్టుకోండి, నా చెల్లెల్ని ఇంటికి మాత్రం పంపించడం కుదరదు. పోరా నా తమ్ముడు బామర్ది. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటి లాడ్జ్ అంటారో పిల్ల పిత్తిరినాయాలా. రే ఆదిగా, నీ చెల్లి మా ఇంటి కోడలుగా ఫిక్స్ అయిపోయినట్టే. పోరా. ఏమన్నారా బాబు? రారా సురేష్, వెళ్ళిపోదాం రా. రమ్మంటున్నాను కదరా, వదలరా. పద వెళ్దాం. ఆడాళ్ళని తండానికి తీసుకొచ్చాడా? మీరు 4 తంతుంటే లాక్కెళ్ళడానికి తీసుకొచ్చాడా? అరే, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి, వెళ్ళొస్తాను. అలాగేరా. నమస్తే సార్. కూర్చోండి. కారణం ఏంటి? అదేంటి
లెక్క ప్రకారం పాయింట్ ఏంటి అని కదా అడగాలి. నేను లెక్కల్లో కొంచెం వీక్. ఈ వీకా లాస్ట్ వీకా? వెటకారమా? మరి మీరు చేస్తుంది ఏంటి? లాస్ట్ టైం వచ్చినప్పుడు పాయింట్ ఏంటి అని అడిగారు, ఇప్పుడేంటి కొత్తగా కారణం ఏంటి అని అడుగుతున్నారు? అప్డేట్ అయ్యాను, నా అలవాటు మార్చుకున్నాను. ఇంతకీ మళ్ళీ వచ్చారేంటి? డివోర్స్ కావాలి సార్. ఇప్పిద్దాం. కారణం ఏంటి? కారణం లేకుండా ఇప్పించలేరా? కష్టం. విన్నారుగా, పదండి. ఎక్కడికి? కూర్చోండి. ఎక్కడికి ఏంటండి? ఇంటికి. కారణం లేకుండా విడాకులు ఇప్పించలేమని లాయర్ గారు అంత చక్కగా చెప్పారు కదా, వెళ్ళిపోదాం పదండి. మనం వెళ్ళిపోవడానికి వచ్చావా? అయితే చెప్పండి ఏంటి కారణం? ఆ, మా ఇద్దరికి అనుకోకుండా పెళ్లి జరిగింది సార్. మంచిది. ఇప్పుడు అనుకుని విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం. కారణం ఏంటి? కారణం ఏమీ లేదు సార్, కానీ విడాకులు కావాలి. ఇదేమి కారణం? అది అదే కారణం. విడాకులు ఇప్పించడం మీ వల్ల అవుతుందా కాదా? విడాకులు ఇప్పించడం నా వల్ల అవుతుంది, కానీ కారణం లేకుండా ఇప్పించడమే నా వల్ల కాదు. అదిగోండి, కాదంట. పదండి వెళ్ళిపోదాం. అబ్బా మీరు ఆగండి, కూర్చోండి. ఏంటమ్మా, ఇందాక నుంచి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటాడేంటి? ఇంతకీ విడాకులు ఎవరికి కావాలి? ఆవిడికి. అంటే నీకు అక్కర్లేదా? ఏమో నాకు తెలీదు. కానీ నాకు తెలిసింది. ఏం తెలిసింది? మీరు బయటికి వెళ్తే కారణం తెలుస్తుందని. పదండి బయటికి వెళ్దాం. హలో హలో, నేను వెళ్ళమంది మిమ్మల్ని, మీ ఇద్దరిని కాదు. కాసేపు మీరు బయట ఉండండి, పిలుస్తాను. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాలి? మీరు ఎందుకు విడిపోతున్నారో కారణం చెప్పండి. చెప్పాను కదా సార్, కారణం ఏమీ లేదు. కారణం లేకుండా విడాకులు ఇవ్వరండి. కోర్టులో మీరు ఎందుకు విడిపోవాలి అనుకున్నారంటే రీజన్ చెప్పాలి కదా. మ్యూచువల్ డివోర్స్ కి కూడా కారణం చెప్పాలా సార్? దేనికైనా చెప్పాల్సి ఉంటుంది. అసలు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళా? ఉహుం, కాదు సార్. ఓహో, ఇద్దరూ ఇష్టపడ్డ ప్రేమ పెళ్ళా? లేదు సార్. లవ్వు కాదు, అరేంజీ కాదు. మరి మీది ఏ రకమైన పెళ్లి? అన్ఎక్స్పెక్టెడ్ పెళ్లి సార్. అదేం పెళ్లి? కొత్త ట్రెండా? అలాంటిదేమీ లేదు. ఓకే, మీ పెళ్ళే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 నెలలు. మీ ఆయన మిమ్మల్ని తిడుతున్నాడా? మంచోడే సార్. పోనీ కొడుతున్నాడా? మంచోడు సార్. టార్చర్ పెడుతున్నాడా? మంచోడు సార్. మరి అంత మంచోడిని ఎందుకు వద్దనుకుంటున్నారండి? మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు. గొడవలు జరుగుతున్నాయా? చచ్చా, అలాంటివేం లేవు సార్. సరిపోయింది. తిట్టట్లేదు, కొట్టట్లేదు, గొడవలు పడట్లేదు, టార్చర్ కూడా పెట్టట్లేదు, కానీ విడాకులు మాత్రం కావాలి. అవును సార్. ఓకే, మీరెళ్ళి అతన్ని లోపలికి రమ్మనండి. ఎందుకు సార్? ఏవో కారణాలు అడగడానికండి. ముందు రమ్మనండి. అలాగే. ఏంటండి ఆ కారణం గడు ఏమన్నాడు? కారణం లేకుండా విడాకులు ఇప్పించడం కుదరదన్నాడా? కాదండి, మిమ్మల్ని లోపలికి రమ్మన్నాడు. ఎందుకు? మిమ్మల్ని ఏవో అడగాలంట. ఏది అడిగినా మన పెళ్లి ఎలా జరిగిందని మాత్రం చెప్పకండి. విడాకులు ఇప్పిస్తే సరిపోతుందని చెప్పండి చాలు. అలాగే. వెళ్ళండి. అడగండి. ఏం అడగాలి? ఏదో అడగాలి రమ్మన్నారంట కదా. మీకు విడాకులు కావాలి అంతేనా? నాకేం అక్కర్లేదు. అదేంటి, ఇందాక కావాలన్నారుగా? తనకు కావాలి. మరి మీకు? అక్కర్లేదు. అలాంటప్పుడు మీరెందుకు తనతో కలిసి వచ్చారు? తోడుగా రమ్మంది, వచ్చాను. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఏమర్థమైంది? మీకు విడాకులు అవసరం లేదు, కానీ తనకు కావాలి. అవును. కారణం తెలీదు, కానీ డివోర్స్ ఇప్పించాలి. పర్ఫెక్ట్. అయితే పిలవండి. ఎవరిని? మీ ఆవిడ్ని. ఏమండి మీరెవరు? ఏమన్నారు? లాయర్ గారు మిమ్మల్ని పిలవమన్నారు. చెప్పండి సార్. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయండి. అవసరం వచ్చినప్పుడు పిలుస్తాను, మీరు కోర్టుకు రావాల్సి ఉంటుంది. అలాగే సార్, థ్యాంక్ యూ. వస్తాం సార్. మంచిది.
కారణం లేకుండా వాదించలేని నాకే కారణం చెప్పకుండా విడిపోయారు. హ్మ్. ఇప్పుడు వీళ్ళని ఏ కారణంతో విడగొట్టాలో ఏంటో. హ్మ్. ఇప్పుడు సంతోషమా? కారణం ఏంటి? నీకు కూడా అంటుకుందా? ఏంటి కారణం జబ్బు. ఇంకేంటి, విడాకులు రాగానే వెళ్ళిపోతారా? రోజు గడియ పెట్టుకుని పడుకోలేను కదా. ఏమండి, ఏదో బుద్ధి గడ్డి తినేలా చేశానండి. మీ బుద్ధి రోజు గడ్డి తింటే నాకు చాలా కష్టం కదా. ఆ కారణంతోనే విడాకులు తీసుకోవాలన్నారా? కారణం ఏదైనా వెళ్ళక తప్పదు కదా. హాయ్ సార్. హలో. హలో, మీ పేరు? చక్రి. మేడం మీ పేరు? మహాలక్ష్మి. నైస్ టు మీట్ యూ. మేము జిల్ జిల్ జిగా 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 అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం మేడం. పేరేంటి అలా ఉంది? కొత్తగా ఉందా మేడం? కాదు, కాస్త గజిబిజిగా ఉంది. ట్రెండింగ్ గా ఉంటుందని పెట్టాం సార్. మా ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ పూర్తయినందుకు గాను ఒక బెస్ట్ కపుల్ ని సెలెక్ట్ చేసుకుని ర్యాండమ్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని చిన్న క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని చూస్తుంటే లవ్ బర్డ్స్ లా ఉన్నారు. మే ఐ ఆస్క్ యూ ప్లీజ్? సారీ అండి, అర్జెంటుగా వెళ్ళాలి. మీ టైం వేస్ట్ చేయం మేడం. మీ ఇద్దరి మధ్య కంపాటిబిలిటీ ఎలా ఉందో చెక్ చేస్తాం అంతే. కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే 5000 రూపీస్ ఇస్తాం. కాదనకండి మేడం ప్లీజ్. ఉహుం. ఏంటి, డబ్బిస్తారా? అవును సార్. అయితే అడగండి. ఏవండి? మీరు ఉండండి, మీరు అడగండి. థ్యాంక్ యూ సార్. కార్తిక్. ఓకే అన్న, కొంచెం లెఫ్ట్కి. కొంచెం. మేడం మీరు కూడా. రోలింగ్. హాయ్ చక్రి గారు. హాయ్. మీ ఇద్దరిని చూస్తుంటే లవ్ మ్యారేజ్ లా అనిపిస్తుంది. ఐఎమ్ రైట్? అవును. అంటే మీకు మీ ఆవిడ గురించి అన్నీ తెలుసన్నమాట. అన్నీ తెలుసు. చెప్పండి అయితే, మీ ఆవిడ గారికి ఏ కలర్ అంటే ఇష్టం? ఎల్లో. ఓ, ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్ మేడం? అవును. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. మేడంకి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం? నాన్ వెజ్, పర్టికులర్ గా చికెన్ అంటే చాలా ఇష్టం. ఓ మేడం. అవును. ఎక్సలెంట్. ఇప్పుడు కొంచెం టఫ్ క్వశ్చన్స్ అడుగుతాను. మేడంకి చిన్నప్పుడు ఏ హీరో అంటే ఇష్టం, ఇప్పుడు ఏ హీరో అంటే ఇష్టం? చిన్నప్పుడు చిరంజీవి గారు, ఇప్పుడు చరణ్జీవి గారు. ఓ, కరెక్టేనా మేడం? అవును. ఎస్. వావ్, ఫ్యాంటాస్టిక్ సార్. 3 ప్రశ్నలకి 3 పర్ఫెక్ట్ గా చెప్పారు. మేడం, నౌ ఇట్స్ యువర్ టర్న్. నేనా? ఇప్పుడు వరకు నేను చెప్పాను కదండి, ఏం పర్లేదు చెప్పేయండి. 5000 వస్తాయి. వాట్స్ యువర్ హబ్బీస్ ఫేవరెట్ కలర్? బ్లూ. కాదండి, నాకు బ్లాక్ అంటే ఇష్టం. ఓహో, ఫస్ట్ ఆన్సర్ తప్పు చెప్పారు. తను తప్పేం చెప్పలేదండి. నాకు మొన్న బ్లూ డ్రెస్ గిఫ్ట్ గా ఇచ్చారు, అందుకని అలా చెప్పుంటారు. ఓకే ఓకే ఓకే. ఫేవరెట్ స్పాట్? గోవా. కాదు, థాయిలాండ్. రెండో ఆన్సర్ కూడా రాంగ్. లేదండి, రైటే. ముందు గోవానే, రీసెంట్ గా మార్చుకున్నా. ఓ, అయితే ఓకే. థర్డ్ వన్. విచ్ ఇస్ యువర్ హాబీస్ ఫేవరెట్ ఫుడ్? మటన్. కరెక్ట్. కంగ్రాచులేషన్స్ మేడం. మీరు 2 ఆన్సర్స్ తప్పు చెప్పినా మీ ఆయన సపోర్ట్ చేశారు, మిమ్మల్ని కవర్ చేయాలని చూశారు. కాబట్టి మీరు గేమ్ లో ఓడిపోయినా భార్యాభర్తలుగా ఒకరినొకరు గెలిపించుకొని బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు. కాబట్టి మా ఛానల్ తరపున మీరు 5000 రూపీస్ గెలుచుకున్నారు. తీసుకోండి సార్. థ్యాంక్ యూ మహాగారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఏంటి అలా చూస్తున్నారు? మంచివా దొంగ నోట్లా అని. మంచివే గాని మనం బెస్ట్ కప్పులా? కాదని చెప్పిరమ్మంటారా? ఇప్పుడు డివోర్స్ అప్లై చేసుకున్నాను కూడా చెప్పేస్తా. ఏం అక్కర్లేదు, మన పర్సనల్ విషయాలు వాళ్ళకెందుకు చెప్పడం? అవును, నాకేమేమి ఇష్టమో అంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్పారు? నేను ఎప్పుడు మీతో చెప్పలేదు కదా. ఇష్టమైన వాళ్ళ గురించి చెప్తేనే తెలుస్తుందా? అర్థమైపోతుంది అంతే. ఏంటండి అలా చూస్తున్నారు? ఇష్టమేంటి?
అంటే అది అంటే ఏం లేదండి. మీకు మా అన్నయ్య అంటే ఇష్టం, మా తమ్ముడికి మీరంటే ఇష్టం, మీ ఇద్దరికి ఇష్టం కాబట్టి నాకు ఇష్టం. అర్థం కాలేదు. నాకు అది కావాలి. ఏంటి? అంటే మెల్లిగా అదే అర్థం అవుతుంది. పదండి అంటున్నాను. ఏంటి నేను చెప్పేది? అవునరా. ఏంట్రా ఏమైంది? మాధవన్నే చెప్పేది నిజమా? ఏం చెప్పాడు? ఆ బుస్సు వల్లనే మన ఇంటికి వచ్చి గొడవ చేశాడంట కదా. ఆ, అవును, వాడితో పాటు 3 పిల్ల పిత్రగాళ్ళని కూడా వెంటేసుకొని వచ్చాడు. అందుకే 4 మొట్టికాయలేసి పంపించేశాం. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? చెప్దామని అనుకున్నాను, కానీ మనం వేరే పంచాయతీ గొడవల్లో ఉన్నాం కదా, మళ్ళీ ఈ గొడవల గురించి ఎందుకని చెప్పలేదు. ఈ విషయం గురించి కేశవకి కూడా చెప్పకండి. వాడికి అసలే కోపం ఎక్కువ. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అనవసరంగా గొడవ పెట్టుకుంటాడు. ఏం జరగనట్టే ఉండండి. అవునన్నయ్య, వాడికి కోపం ముక్కు మీదే ఉంటుంది. పడొచ్చాడు, సైలెంట్ గా ఉండండి. ఏంటి అందరూ అలా ఉన్నారు? ఎలా ఉన్నావు? ఏదో గొడవైనట్టు మొహాలేంటి అలా పెట్టారు అందరూ? గొడవ ఎందుకు అవుతుందిరా? అయినా మాతో గొడవ పడ్డానికి ఎవరొస్తారు? ఎక్కడి నుంచో రావాల్సిన పని లేదు. పక్కనే ఉన్నాయిగా 2 పందికొక్కులు. ఆ దాయారత్త మళ్ళీ ఏమన్నా వాటాలు కావాలని గొడవ చేసిందా? అలాంటిదేమీ జరగలేదు. ఏరా, భోజనం పెట్టినా? అదేంటన్నయ్య కొత్తగా అడుగుతున్నావేంటి? నేనెప్పుడు ఈ టైంలో భోజనం చేయను కదా. అంటే బయట నుంచి వచ్చావు కదరా, ఆకలిగా ఉంటుందేమో అని అడిగాడు అన్నయ్య. ఏంటన్నయ్య నువ్వు మమ్మల్ని చెప్పొద్దని నువ్వే చెప్పేసి ఎలా ఉన్నావేంటి? కాసేపు నీ ప్రేమని ఆపుకో, లేదంటే దొరికిపోతాం. ఏంటా గుసగుసలు? నా దగ్గర ఏమన్నా దాస్తున్నారా? నిజం చెప్పండి. అలాంటిదేం లేదురా. ఎరా ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? నా కోసం ఎదురు చూస్తున్నావా? ఎందుకు? ఎందుకేంట్రా, తండ్రిగా ఈ రోజు నేను గర్వపడేలా చేసావు కదా, అందుకే కంగ్రాట్స్. అనియా, ఈ నారాయణ మన కొంప ముంచేలా ఉన్నాడు. నాకు కూడా అదే భయంగా ఉందిరా. కంగ్రాట్స్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. మాకు కాసేపు అర్థం కాలేదు, వీడేంటి లవ్ ఏంటి అని. కానీ అమ్మాయి వాళ్ళ అన్నే వచ్చి చెప్పేసరికి నమ్మక తప్పలేదు. కోపం వచ్చాడు. నువ్వు కాసేపు బయటికి వెళ్ళు. నువ్వు ఆగు, నువ్వు చెప్పు. చెప్పడానికి ఏం లేదురా, ఏదో తాగేసి వాగుతున్నాడు. ఏంట్రా వెటకారమా? నేను ఇంకా తాగలేదు, కావాలంటే వాసన చూడు. ఏయ్, అసలు అన్న ఏంటి లవ్ ఏంటి సరిగా చెప్పు. ఏం లేదురా, నువ్వెవరో అమ్మాయిని ప్రేమించావంట కదా. ఆ విషయం మీకెలా తెలిసింది? ఎలా తెలియడం ఏంటి, వాళ్ళ అన్న చెల్లాడు కదా. ఏమైనా అన్నాడా? అబే ఏం అనలేదులేరా. బండ బూతులు తిట్టేసి వెళ్తే ఏం అనలేదంటారేంట్రా? ఏంటి తిట్టాడా? కాస్తుంటే కొట్టుకునేవాళ్ళు కూడా. నానా, ఇంకా మీరు ఆపుతారా? ఎందుకు వాడికి లేనిపోనివని చెప్తున్నారు? నేనేమన్నా అబద్ధం చెప్పానా? జరిగిందేగా చెప్తున్నాను. నానా, ఎరా, ఆ అమ్మాయి వాళ్ళు బాగా సౌండ్ పాటినా వాళ్ళ ఇల్లు ఇంద్రభవనంలా విశాలంగా ఉంటుందా? మన ఇంటి గురించి చాలా చీప్గా మాట్లాడాడు. ఏమన్నాడు? అరే నాన్న, వాడిని నా చెల్లెలు ప్రేమిస్తోందా? అసలు ఇదొక ఇల్లేనా? మీరు అసలు మనుషులేనా? ఈ లాడ్జికి నా చెల్లిని పంపించాలా? అసలు ఈ లాడ్జికి ఏ అమ్మాయి రాదు. రేయ్, మీ తమ్ముడిని చంపేస్తాం, నా చెల్లిని మర్చిపోమని చెప్పు. మన ఇంటికొచ్చి గొడవ చేసిందే కాకుండా అంత చీప్ గా మాట్లాడతాడా? ఈ రోజు అయిపోయాడు నా రేయ్, చేతిలో. కృష్ణ, ఆగు, ఆగరా. అది కాదన్నయ్య, వాడు ఆగమని చెప్పానా? మనిషికి ఆవేశం అంత మంచిది కాదురా. కానీ వాడు మన గురించి తప్పుగా మాట్లాడాడు కదన్నయ్య. పర్లేదు, జరిగిందేదో జరిగిపోయింది. ఇంక ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. అనవసరంగా ఈ గొడవని ఇంకా పెద్ద చేయకు.
వాడికి కోపం రావడంలో తప్పేం లేదు కదన్నయ్య. రేయ్, నువ్వు కాస్త నోరు మూస్తావా? అసలే వాడు కోపంలో ఉంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు అలా మాట్లాడతావేంటి? ఇంక ఈ విషయం వదిలేయమని చెప్పాను కదా, వదిలేయండి. రై, నువ్వు లోపలికి వెళ్ళరా. ఎరా, ఆ అమ్మాయి వాళ్ళు బాగా సౌండ్ పట్టినా వాళ్ళ ఇల్లు ఇంద్రభవనంలా విశాలంగా ఉంటుందా? మన ఇంటి గురించి చాలా చీప్గా మాట్లాడాడు. ఛ! వాడు గాని నాకు కనిపించాలి, నా చేతిలో అయిపోతాడు. పానకంలో పుడకలాగా ఇదొకటి. ఛ! అసలే చిరాగ్గా ఉన్నానంటే ఫోన్ చేస్తుంది. ఏయ్, కాల్ కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ చేయకూడదని తెలీదా? కట్ చేస్తున్నా మళ్ళీ చేస్తున్నానంటే లిఫ్ట్ చేయాలని అర్థం కావట్లేదా? ఏయ్, ఎవడు వాడు? ఎందుకు వచ్చాడు? వాడి ఇష్టం అనుకుంటున్నాడా? నేను లేను కాబట్టి బ్రతికిపోయాడు, లేకపోతే పిచ్చిగా వాగినందుకు వాడి పుచ్చ పగిలిపోయేది. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? మీ అన్నయ్య సురేష్ గారి గురించి. ఏం చేశాడు? ఏ, నీకు తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతాను? ఏయ్, నాటకాలు ఆడకు. మీ అందరికీ తెలుసు. వాడింట్లో చెప్పకుండానే మా ఇంటి మీద గొడవకొచ్చాడా? ఏంటి, మీ ఇంటి మీదకి గొడవకొచ్చాడా? అవును, నేను లేని టైంలో వచ్చాడు. మా అన్నయ్య వాళ్ళతో గొడవ పడ్డాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, మా ఇంటి గురించి తక్కువ చేసి మాట్లాడాడు. నన్ను ఏమన్నా భరిస్తాను గాని మా ఇంట్లో వాళ్ళ గురించి, మా ఇంటి గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం అయిపోతాడని చెప్పు వాడికి. సారీ ముంగిసా. ఏయ్, ఏంటే సారీ? వాడలా మీ ఇంటి మీదకి వస్తాడని నాకు తెలీదు. తెలిస్తే అస్సలు రానిచ్చేదాన్నే కాదు. ఈసారి వస్తే మళ్ళీ వాణ్ణి మీ ఇంటికి నేను రానివ్వను. కాళ్ళు చేతులు విరిచి కఫిన్ లో పెట్టి పార్సిల్ పంపిస్తాను. ఏయ్, అయినా వాడికి దమ్ముంటే వాడు నిజంగా మగాడైతే నాతో పెట్టుకోమను. అంతేగాని ఆడదాన్లా నేను లేని టైంలో మా ఇంటి మీదకి రావడం ఏంటి? వాడికి అసలు బుర్రుందా? అసలు ఏమనుకుంటున్నారు మీ వాళ్ళు? నిన్నేమో మీ నాన్న వచ్చి నా షాప్ దగ్గర గొడవ చేశాడు, ఈ రోజు ఆ పిల్లి పిత్రగాడు, అల్లి పిత్రగాడు వచ్చి గొడవ చేశాడు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? ఏమన్నా సైలెంట్ గా ఉంటున్నాను కదా అని చేతగాని వాడిని అనుకుంటున్నారా? నేను గొడవ పడితే మీ పరువు ఎక్కడ పోతుందో, నలుగురిలో అల్లరి పాలవుతావని ఆలోచిస్తున్నాను. నాకు గాని తిక్క రేగిందంటే మీ అన్నగాడి బెండు తీస్తానేమనుకుంటున్నాడు. సరే, నువ్వు కోప్పడకు, నేను చెప్తానులే. అసలు ఇదంతా నీ వల్లేనే. నేను ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నాను, నాకు ఈ లవ్వులు గివ్వులు సెట్ కావే బుస్సు అని. నువ్వు వింటే కదా. నేను లవ్ చేసేదాకా నా షాప్ చుట్టూ తిరుగుతూనే ఉన్నావు, ఇప్పుడేమో మీ వాళ్ళు గొడవల కోసం తిరిగి చేస్తున్నారు. ఛ, నాకు అవసరం ఇదంతా? ఇలాంటివన్నీ ఉంటాయనే వద్దు వద్దు అని మొత్తుకుని చచ్చాను. తింగరదానా, తిక్కలదానా, గట్టిదానా, వెర్రిదానా. రే, వాళ్ళు తప్పు చేస్తే నన్ను తిడతావేంట్రా? దీనికి అంతటికీ కారణం నువ్వే కదా. అసలు ఈ గొడవలన్నీ నీ వల్లే కదా. అందుకే నేను సారీ చెప్పాను కదా. ఏయ్, సారీ చెప్తే సరిపోతుందా? జరిగిన గొడవ మాసిపోతుందా? పెట్టేయ్ ఫోను. ముంగిసా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావే? మాట్లాడుతుంటే కట్ చేస్తావేంట్రా మెంట్లోడా? వాళ్ళ మీద కోపం నా మీద చూపించడం కరెక్ట్ కాదు ముంగిసా. ఏయ్, ముంగిస గింగిస అన్నావంటే మూతి పళ్ళు రాలగొడతాను. అసలే పిచ్చ కోపంలో ఉన్నాను, నన్ను ఇరిటేట్ చేయకు. పెట్టేయ్ ఫోను. హలో హలో, అసలు వెండి అమ్మా అమ్మా, ఏడువాడు ఏడి? ఎవడు? మీ కొడుకు. వాడితో నీకేం పని? 4 తన్నాలి. ఏం చేశాడు? వాళ్ళ ఇంటికెళ్ళి గొడవ చేశాడంట. ఎవరింటికి? ఇంకెవరింటికి? కేశవ్ వాళ్ళ ఇంటికి. వాడేమైనా పెద్ద పిస్తా అనుకుంటున్నాడా, లేకపోతే రౌడీ అనుకుంటున్నాడా? వాళ్ళ ఇంటికెళ్ళి గొడవ చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళందరినీ తిట్టాల్సిన పనేంటి? ఇంకోసారి అలాంటి వేషాలు వేస్తే చంపేస్తానని చెప్పు. ఏంటే ఊరుకుంటే తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? అవును, వెళ్ళాడు, గొడవ చేశాడు, చేస్తాడు కూడా. తప్పేంటి? అంటే వాడిని వాళ్ళ మీద గుసికొల్పి పంపింది నువ్వేనా? నేను పంపకపోతే వాడు వెళ్ళలేడా? వాడినెవడినో తిడితేనే నీకంత కోపం వచ్చిందే. అలాంటిది నిన్నెవడో ఒక మెకానిక్ ప్రేమిస్తున్నాడంటే ఒక అన్నగా వాడికి కోపం రాదా? ఆ కోపంలో 4 మాటలు తిట్టేసి ఉంటాడు, దానికి ఇల్లు పీకి పందిరేయాలా? అమ్మా, ఇందులో కేశవ తప్పేం లేదు. కేశవాన్ని ప్రేమించింది నేను. చాలా గొప్ప పని చేసావు. సిగ్గు లేకపోతే సరి. ఆడపిల్లవయ్యుండి నేనే ప్రేమించనని చెప్పుకోవడానికి నీకేం అనిపించటం లేదా? ఏమనిపించాలి? ఎందుకు అనిపించాలి? నేనేమన్నా వాడితో తప్పుడు తిరుగుళ్ళు తిరుగుతున్నానా?
వాణ్ణి ఇష్టపడ్డాను, వాణ్ణి ప్రేమించాను, వాణ్ణే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. తప్పేంటి? వాడేదో నన్ను లేపుకెళ్ళిపోయినట్టు, పెళ్లికి ముందే నన్ను తల్లించేసినట్టు ఈ గొడవలేంటి? వాడి ఓవర్ యాక్షన్ ఏంటి? ఏయ్! మాటలు ఎక్కువయ్యాయి. ఏంటి వరాలు, ఏమైంది? నీ కూతురికి నోరు ఎక్కువైంది. కొంచెం అదుపులో పెట్టుకోమని చెప్పండి. నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తుంది, సిగ్గు లేకుండా. దానికి ఇలా చేసుకోవాలా? హద్దులు దాటిన అమ్మాయిని, హద్దులు మీరిన మాటల్ని నాకిలా కంట్రోల్ చేయడమే వచ్చు. నీకెలా చెప్తే బుద్ధొస్తుంది? వాడికి ఫోన్ చేయొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నా? ఇంకొకసారి చేస్తే చంపేస్తాను. నువ్వు చంపినా సరే నేను చేస్తూనే ఉంటాను. నీకిష్టం వచ్చింది నువ్వు చేసుకో. గుడ్ మార్నింగ్ వదినా. వెరీ గుడ్ మార్నింగ్ రా. ఓ బిజీగా ఉన్నట్టున్నావు కదా. ఓ బిజీగా ఉన్నట్టున్నావు కదా. అంత లేదు, నేనేం గ్రంథం రాయడం లేదు. అమ్మమ్మ తీసుకోమ్మా, ఇదిగో. రోజు ఇంటి ముందుకే వస్తున్నాయి కదా పెద్ది, మార్కెట్ దాకా వెళ్ళారా? ఇక్కడ ఒక్కడు తెచ్చినవే ఏరుకోవాలి, వేరే ఆప్షన్ ఉండదమ్మా. అదే బయట మార్కెట్కి వెళ్తే ఎక్కడ ఫ్రెష్గా ఉంటే అక్కడ తీసుకుంటాం. పైగా ఇంటి ముందుకు వచ్చేవాడి దగ్గర కేజీకి ₹1-2 ఎక్కువ. కాస్త దూరమైన మార్కెట్కి వెళ్తేనే తక్కువ ధరకు దొరుకుతాయి. కూరగాయలు కొనడం వెనక కూడా ఇంత ఆలోచిస్తారా పెద్ది? అందరూ చేయరమ్మా, అందుబాటులో ఉన్నవే కొంటారు. ఉండమ్మా, నీ తెస్తాను. రే చక్రి, కేశవా, వాళ్ళ ఇంట్లో ఎక్కడున్నారనయ్య? లేరు కదా. లేరా? అవును, నేను లేచేటప్పటికే వెళ్ళిపోయారు. ఇద్దరు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తారు? ఇద్దరు బద్దకస్తులే, వాకింగ్ కూడా వెళ్ళరు. ఇద్దరు కలిసి వెళ్లారా, విడివిడిగా వెళ్లారా? నేను నిద్ర లేచేటప్పటికే ఇద్దరు బయట నిలబడి ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు పెద్ది. తర్వాత ఇద్దరు కలిసి వెళ్లారు. ఇద్దరు కలిసి వెళ్లారా? కలిసి వెళ్లారంటే ఇద్దరు ఫోన్లు ఇక్కడే ఉన్నాయి కదా. ఎందుకంత కంగారు పడుతున్నారు పెద్ది? నిన్న శైలు వాళ్ళ అన్నయ్య ఇక్కడికి వచ్చి గొడవ చేసి వెళ్ళాడు కదా, అందుకే ఇద్దరు వాళ్ళ ఇంటి మీదకి గొడవకు వెళ్ళుంటారేమో అని భయంగా ఉంది. వాడు బండోడు, వీడు మొండోడు. ఇద్దరికిద్దరు కొట్టుకోవడంలోనూ ఫస్టే, కొట్టడంలోనూ ఫస్టే. అలాంటిదేమీ అయి ఉండదులే పెద్ది, మీరు టెన్షన్ పడకండి. ఒక ఆడపిల్ల ఇంటి మీదకి వెళ్లి గొడవ చేస్తే, ఒకవేళ వాళ్ళు కేసు పెడితే ఇప్పటికే వాడి లైసెన్స్ పోలీసుల దగ్గర ఉంది. పెద్ది, వాళ్ళు ఆడపిల్ల తరపు వాళ్ళు. గొడవ పెద్ద చేస్తే వాళ్ళ ఫ్యామిలీనే అల్లరి పాలవుతుంది. కాబట్టి ఎలాంటి గొడవ చేయరు, మీరు కంగారు పడకండి. ఏం కాదనయ్య, మనం కాఫీ తాగుదాంరా. వదిన పొద్దున్నుంచి కాఫీ తాగలేదు. దా. ఈ బండోడు మొండోడు నిజంగానే వాళ్ళ తలకాయలు బదులు కొట్టినారు కదా. ఎక్కడరా నీ బుసిల్లు? ఇక్కడేరా. ఇక్కడే అంటే అక్కడేరా. ఇక్కడ అక్కడ ఏంట్రా? ఎక్కడా? అంటే అప్పుడు నేను ఇక్కడ నిలబడున్నాను, తను అక్కడి నుంచి వచ్చింది. అక్కడి నుంచేరా. అక్కడ వరుసగా ఇల్లులు ఉన్నాయి కదరా, ఏ ఇల్లు? ఏరా, ఇల్లు కూడా తెలియకుండా ప్రేమించావా? నేను ఇల్లు తెలియకుండా మాత్రమే ప్రేమించాను. నువ్వు నీ మీద ప్రేమ లేని మనిషిని ప్రేమించావు. నువ్వు కూడా ఎగతాలు చేయొచ్చా? అంటే నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా? అయితే నేను రాను, నువ్వే వెళ్ళు. బాయ్. బండిది. రే ఆగరా, నాకు ఇది మొదటిసారి రా, ఏం మాట్లాడాలో తెలీదు. ఉండరా. బట్ నాకు మర్యాద ఇవ్వు. సార్ ఉండండి సార్, నీ బాంచన్ కాల్మోక్తా. అలా రా దారికి. అదిగో ఆయనే వాళ్ళ నాన్నరా. వానపాములో ఉన్నాడే. వాళ్ళమ్మ తాచుపాములా బుసలు కొడుతుందేమోరా. వాళ్ళ అన్న అయితే కట్ల పాములా కట్టలు తెంచుకున్న కోపంతో వచ్చాడు. మీ బుస్సు ఫ్యామిలీ మొత్తం నాగజాతికి చెందిన వాళ్ళ ఉన్నారేంట్రా? అయితే అదే ఇల్లురా. మీ మావయ్యకి పక్కింట్లోకి దూరే అలవాటు లేదంటే అదే మీ అత్తగారి ఇల్లురా. బాగా చూసుకో రా. మీరా అమ్మాయి నాన్న? ఇక్కడైతే గొడవ జరుగుతుంది. లోపల కూర్చొని మాట్లాడుకుందాం రండి. మేమేమీ సంబంధం మాట్లాడడానికి రాలేదు. మీ వాడిని మా అమ్మాయితో మాట్లాడొద్దని హెచ్చరించడానికి వచ్చాం. హలో, మీ కూతురే నా వెంట పడి ప్రేమించానని చెప్పింది. నీ బతుక్కి ప్రేమ కావాలా? ఈ కాపండి. నువ్వెవరు?
ఈ ఇంటికి ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకుని రాదన్నారే నేనొచ్చాను. ఈ ఇంట్లో ఉంటున్న ఈ ఇంటి కోడల్ని నేను, ఈ చక్రి భార్యని నేను. ఇదే నా తాళి, ఇదే నా అత్తగారిల్లు.